కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలుగా చెప్పుకుంటున్న కొంతమంది జనసేన పార్టీని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీ మూలాలపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు జనసేన నుంచి మొదటి నుంచి ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సజ్జా సుబ్రహ్మణ్యం అంతా ఉన్నారు. సుబ్రహ్మణ్యం, ప్రస్తుతం జనసేన పార్టీని ఎందుకు కాపు నేతలు టార్గెట్ చేస్తున్నారు? కాపు నేతలు అనడం కంటే ముందు మనం వాళ్ళని ఏమన్నా అవకాశవాదులు అనాలి. ఇంచేతనే ఏ కులంలో కులం కాపు కులమో ఇంకో కులం అని కాదు, కానీ ఆ కులంలో పుట్టిన వ్యక్తిని గౌరవించుకుని అతని ఎదుగుదలకి వాళ్ళు ఎప్పుడు తోడ్పాటు చేయాలి. ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది కాపు నేతలుగా ముందుగా గుర్తింపబడి తదనంతరం వాళ్ళకి బెనిఫిట్స్ అందకపోతే ఒకలాగా ప్రవర్తిస్తారు. అలాంటి పనిలోనే భాగంగా ఇవాళ కాపు నేతలు చూస్తున్నాం. ఇవాళ చేగొండి సూర్యప్రకాష్ చూస్తున్నాం. ఈ జిల్లా నుంచి ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేసినట్టు బిల్డప్ ఇచ్చి కాపు సంఘాన్ని ఏర్పాటు చేసినట్టుగా చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలని ఆశించాడు. అతను దానికి కుదరలేదు. ఎమ్మెల్యే సీటో లేకపోతే కాపులందరినీ కలిసి అమ్మేద్దామనో మొత్తం మీద ఏదో ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. లేదని నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది, ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారిని ఏ విధంగా వెనకాలకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి చేరి ప్రజారాజ్యం పార్టీని ఎవరైనా బదలం చేయడానికి ఆ రోజు ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లోనే ఎలా సూర్యప్రకాష్ లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అని అనుకుంటున్నాను. ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా పవన్ కళ్యాణ్ గారి వెనకాల పెట్టడం, సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నీరుగార్చడానికి, పార్టీని కొంచెం తగ్గించడానికి ఎప్పుడు ఫేమ్లోకి వెళ్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉంటే కానీ రాష్ట్ర రాజకీయాలు లేవు. ఇప్పుడు ఆ స్థితిలో ఎలాంటి సందర్భంలో బయటకు వచ్చి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అవతల పార్టీలోకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫేమ్ తగ్గించవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అవన్నీ కాదు. ఇది వీళ్ళ తరం కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని కానీ అతని యొక్క రాజకీయంగా వేస్తున్నటువంటి అతను తీసుకున్న నిర్ణయాలని తొక్కడం కానీ అంత వీళ్ళది ఎవరి తరం కాదని అనుకుంటున్నాను నేను. అంటే ప్రస్తుతం ప్రజారాజ్యంలో ఏర్పడిన ఇబ్బందులు జనసేన పార్టీకి కూడా ఇబ్బందులు ఏర్పడతాయంటారా? మీరు ఒకటే గమనించాలి, ప్రజారాజ్యం ఉన్న పరిస్థితులకి జనసేన ఉన్న పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏం చేతనంటే ప్రజారాజ్యం ఉన్నప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకించి చిరంజీవి గారి పార్టీని దోషం చేసి లేకపోతే అతని మీద తీసుకొచ్చిన ఎలిగేషన్స్ని, చిన్న ఎలిగేషన్స్ని కావాలని కుట్రపూతంగా తెలియజేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా పెద్దగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేశాయి. ఇవాళ టీవీలు చూడడం కంటే, న్యూస్ ఛానళ్ళు చూడడం కంటే ప్రజలు సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరు ఎత్తుగడలు ఏంటో అన్ని బట్టబద్దలైపోతున్నాయి. ఒక అరగంట టీవీ ఛానల్లో వస్తుంటే 2-3 గంటల మొత్తం విషయాన్ని అందరూ రాష్ట్ర ప్రజలు తెలిసేలాగా సోషల్ మీడియాలో వాస్తవాలు బయటపడిపోతున్నాయి. కాబట్టి ఎవ్వరు నమ్మరు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఇవాళ జనసేన టీడీపీ పొత్తు ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తున్నారు, అవసరం కూడా. మీ పార్టీకి చెందిన అగ్రనేత నాదెండ్ల మనోహర్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? గత 2 రోజులుగా నాదెండ్ల మనోహర్ పైన రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకు ఆయన పెద్ద ఎత్తున విమర్శలు గుర్తిస్తున్నారు? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వాస్తవం చెప్పాలంటే మనోహర్ గారిని చాలా బాగా నమ్మడం ప్లస్ ఒక ఆయనకి ఇచ్చే గౌరవం, సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక స్పీకర్గా చేస్తున్నారు. నార్మల్ వ్యక్తి ఏం కాదు. అంటే ఇంచుమించుగా అతను రాజకీయంగా కొంత పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సలహాలు ఇవ్వచ్చు, కూర్చుని మాట్లాడుకునే సందర్భంలో ఆయన సలహాలు తీసుకునవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక సలహా మీద లేదా ఒక విషయాన్ని మీద నిర్ణీత శక్తిగా అయితే కనుక మనోహర్ గారు ఉంటారని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. వీళ్ళ భ్రమ ఏంటంటే మనోహరే నిర్ణయాలు తీసుకున్నారు. 24 సీట్లకి కారణం మనోహరే. కాపుల్లో కొంతమంది ఎవరైతే నాయకులు ఉన్నారో మనోహర్ ఉండడం వల్ల ఆ నాయకులకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని ఒక భావన కలిగింది వాళ్ళకి. ఆ భావన కలగడంతో మనోహర్ గారిని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు తప్ప మనోహర్ గారు నెంబర్ 1గా పార్టీకి పనిచేస్తున్నటువంటి ఒక నికార్సైనటువంటి నిజమైనటువంటి జన సైనికుడికి పనిచేస్తున్నాడు ఆయన. టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి 24 సీట్లతో జనసేన సర్దుబాటు చేసుకుంది. దీనివల్ల కాపులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పొత్తు వల్ల నిజంగా కాపులకు అన్యాయం జరిగిందంటారా? ఎవడన్నా ఒకటే మాట్లాడాలి. ఇవాళ ఈ వైసీపీ పార్టీ ఉంది. ఎంతమంది రెడ్లు ఉన్నారు? ఎంతమంది రెడ్లు మంత్రులుగా ఉన్నారు? ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు? మీరు చూడండి, అంతా రెడ్లమయం. ఒక అధికారి దగ్గర నుంచి పోలీస్ అధికారుల దగ్గర నుంచి అన్ని చోట్ల ఏదో ఒక విషయం, మనం చిన్న విషయం ఏదో పెద్ద స్థాయిలో ఒక విషయం చేయించుకోవాలంటే ఓ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అడగాలన్నమాట. అలాంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. మీరు రెడ్లకి ఒకరికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మీరు ఏదో జనసేన పెట్టాం కదా అని తీసుకున్న 24 సీట్లు
కాపులకి ఇవ్వడం అనేది అసలు ధర్మం కాని విషయం కదా. అది ధర్మం అధర్మం. అది ఒకవేళ మేము ఒక 50 సీట్లు తీసుకున్నాం, 50 సీట్లలోనూ కాపులే పోటీ చేస్తే మరి ఇతర వర్గాల నుంచి ఓటింగ్ అవసరం లేదా? అది కాదు కదా పవన్ కళ్యాణ్ మోటే, అది కాదు కదా. అసలు కులాల గురించి ప్రస్తావన లేనటువంటి రాజకీయాలు కావాలనుకున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఇస్తారు. ఆయన కులానికి సముచితాన్ని ఇస్తారు, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తారు. మరి కాపులు కూడా చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళ పెద్ద నాయకులు అందరూ ఏం చేస్తున్నారు? రాజకీయంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి క్రేజ్ని ఉపయోగించుకోవడానికే చూస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఏమి ఇస్తారు ఈయనకి? మన రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి పెద్ద నేతలు, కాపు సమాజం పెద్ద నేతలు లేఖాస్త్రం సంధిస్తున్నారు. దీని మీద జనసేన పార్టీ అసలు ఈ స్టాండ్ ఏంటి? ఈ లేఖలు ఏమైనా నిజంగా చెప్పాలంటే వాళ్ళ కాపు యువతలు కానివ్వండి, కాపుల్లో కానివ్వండి, మీరు ఒక్కటే గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసినంత వరకే ఎవరైనా సరే పెద్ద నాయకుడిగా గుర్తింపు పడుతున్నారు కాపు నేతల్లో. ముద్రగడ పద్మనాభం గారు ఒక లెటర్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా రాస్తే అతను హైలో ఉన్నాడు అనుకోండి, ఒకవేళ పాతాళంలోకి పడిపోతాడు. హరిరామ్ జోగయ్య గారిని అందరూ గౌరవించారు మొన్నటి దాకా. ఆయన కొడుకు పార్టీ వీడి వైసీపీలో చేరగానే ఫేస్బుక్లోనూ ఇవాళ సోషల్ మీడియాలో చూడండి అతపాతాళంలో పడి నానా బూతులు తిడుతున్నారు. ఏం చేతనంటే పవన్ కళ్యాణ్ గారిని గౌరవించేంతసేపు కాపులు ఖచ్చితంగా నాయకుల్ని ఎవరన్నా గౌరవిస్తున్నారు. కాపు నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని వీడి అతని మీద నెగిటివ్గా ఎవరన్నా ప్రచారానికి సిద్ధమైతే మాత్రం కాపు యువత కానీ కాపులు కానీ వెంటనే ఆ నాయకుల్ని సైతం పక్కన పెట్టేసి సొంతంగానే వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఇది అంటే పూర్తిగా చూసుకుంటే కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంటే ఉంది. కాపు సామాజిక వర్గంలో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ నిరుద్యోగులు తమ మనుగడ కోసం మాత్రమే కాపు సమాజం పేరు అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. అటువంటి వారికి రాజకీయంగా ఎటువంటి పురోగతి లభించదో, పూర్తిగా రాష్ట్రంలో రాజకీయాలను శాసించే స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి ఆయనతో నడిచే ప్రతి నాయకుడుగా సముచిత స్థానం లభిస్తుంది. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి మార్గదర్శకులుగా ఉన్నారు. పార్టీ కార్యకర్తల సమన్వయం చేయడంలో ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే జనసేన పార్టీ అడుగులు ప్రతి అడుగులు ఉంటాయి తప్ప ఏ ఒక్క నాయకుడు ప్రలోభం మీద జనసేన పార్టీ ముందుకు వెళ్ళదని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.